హాయ్ అండి, నేను చిన్నీని. మనం ఈరోజు నేరేడు పళ్ళతోటి, నేరేడు పళ్ళు సీజన్ కదా ఇప్పుడు. సమ్మర్ అంటే నేరేడు పళ్ళు, ఈత పళ్ళు, మామిడి పళ్ళు అవన్నీ వస్తాయి కదా, పుచ్చకాయ అవన్నీ అన్నీ ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేయాలి. అయితే నేను పోయినసారి మనకి వీడియోలో ఒకటి ఉందండి. వీడియో ఏంటంటే నేరేడు పళ్ళు తోటకి వెళ్ళాం మనం ఒకసారి. అది అంతా వీడియో తీసి పెట్టాను నేను మీకు. కాకపోతే అప్పుడు అంతా వాన పడి అంత చెట్టు పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. అయినా అది చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు ఆ తోటలో నుంచి వచ్చిన పళ్ళండి ఇవి. మాకు తెలిసిన వాళ్ళ చెట్లు పొలం అని చెప్పాను కదా, ఆ తోటలో నుంచి పళ్ళు వచ్చినాయి అన్నమాట నాకు. చూసారా ఎంత బాగున్నాయో నేరేడు పళ్ళు, చక్కగా పెద్ద పెద్ద కాయలు చూసారా. ఇప్పుడు ఈ నేరేడు పళ్ళతోటి నేను ఇక్కడ ఉప్పు పెట్టుకున్నానండి. నేరేడు పండు ఉప్పులో ఇలా ముంచేసుకుని కడిగిన తర్వాత తడికి ఇలా ఉప్పు అంటుతుంది కదా, అంటే ఇంత కాదు, కొంచెం లైట్గా ఉప్పు ఇలా స్ప్రెడ్ చేసేసుకుని, ఇదిగోండి ఇలా కాయి కనుక మనం తింటే చాలా టేస్ట్ ఉంటుంది. నేరేడు పండుకి ఉప్పు కాంబినేషన్ అన్నమాట. ఉప్పు నేరేడు పండు నంచుకుని ఇలా తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేరేడు పండు ఉప్పుని ఎలా తింటే ఎలా ఉంటుంది అనేది ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ నేరేడు పళ్ళు ఈ ఉప్పు నంచుకుని నేను తింటాను. అది డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ నేరేడు పళ్ళు వీడియో నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారా నేరేడు పళ్ళు ఎంత బాగున్నాయో. ఆ తోటలో నుంచి వచ్చినాయి అన్నమాట ఇవి. మా అబ్బాయి తీసుకొచ్చాడు ఇవాళ వెళ్ళి. వాళ్ళు రమ్మంటేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడనమాట నేరేడు పళ్ళు. చాలా బాగున్నాయి చూసారా. ఇంకా ఉన్నాయి, నేను కాకపోతే కొంచెం మీకు శాంపిల్ కోసమని కొంచెమే ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, తినండి, కొనుక్కోండి, తినండి. ఇప్పుడు చాలా వరకు రోడ్ సైడు పెట్టేసుకుని అమ్ముతూ ఉంటారు ఈ పళ్ళు. వచ్చిన రోజులు రోడ్ సైడ్ కవర్లో పెట్టి చాలా వరకు అమ్ముతూ ఉంటారు. మీరు తీసుకొచ్చుకుని ఇలా ట్రై చేయండి ఒకసారి, సరేనా. నాకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి ప్లీజ్.